సర్వ ప్రశంసలు, సకల పొగడుతలు సర్వలోకాలకు సృష్టికర్త, పరమ పవిత్రుడు, పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, గతించిన ప్రవక్తలందరిపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మత్తులో సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేళలా కురియుగాక. ఆమీన్. సోదరులారా, నేటి జుమ్మా ప్రసంగం కుర్బానీకి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ గ్రంథంలో కుర్బానీ ప్రస్తావన చాలా చోట్ల తీసుకొని వచ్చాడు. ఈ కుర్బానీ అనేటువంటి ప్రస్తావన ఆదం అలైహిస్సలాం దగ్గర నుంచి, అంటే మొట్టమొదటి మానవుడు, మొట్టమొదటి ప్రవక్త హజరత్ ఆదం అలైహిస్సలాం దగ్గర నుంచి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మత్తు వరకు కూడా ప్రతి ప్రవక్త సముదాయంలోని ఈ కుర్బానీ అనే ఆచారము, సాంప్రదాయము ఉంది. అయితే ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క విధమైనటువంటి కుర్బానీ ఆచారం అనేది ఉండేది. అయితే మన ఈ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మత్తుకు కుర్బానీ విధానం కూడా, ఓ పద్ధతిని, ఓ విధానాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు నేర్పారు. సోదరులారా, ముఖ్యంగా కుర్బానీలో తౌహీద్ ఉండాలి. కుర్బానీ విషయంలో అల్లాహ్ యొక్క ఏకత్వం అనేది ఉట్టిపడాలి. ఎందుకంటే సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ గ్రంథంలో సూరే కౌసర్లో తెలియజేశారు, ఫసల్లి లిరబ్బిక వన్హర్, నీ ప్రభు కోసమే నమాజ్ చెయ్యి, నీ ప్రభు కోసమే కుర్బానీ కూడా ఇవ్వు. ఇందులో అల్లాహ్ సుబ్హానహు తఆలా నీ ప్రభువు కోసమే నమాజ్ చెయ్యి, నీ ప్రభు కోసమే కుర్బానీ ఇవ్వు అంటే అర్థమేమని? ఇంకెవరికి ఇవ్వద్దు, నాకొక్కడికే ఇవ్వని అర్థం. సో కాబట్టి కుర్బానీ అనేది ఒక్క అల్లాహ్ కోసం మాత్రమే, అల్లాహ్ ప్రసన్నత కోసం మాత్రమే ఇవ్వాలి. దైవేతరుల కొరకు కుర్బానీ అనేది ఇవ్వరాదు. జంతు బలి అనేది దైవేతరుల కొరకు చేయరాదు. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, మా ఊరి గుట్ట మీద మౌలా దర్గా దగ్గర మొక్కుకున్నాము, కొడుకు పుడితే నేను పొట్టేలుని కోస్తానని. మా అమ్మకు ఆరోగ్యం బాగోతే గనక మౌలా తట్టు దగ్గర మేకపోతును కొడతానని మొక్కున్నాను. మా నాన్నకు ఆరోగ్యం బాగైతే, ఆపరేషన్ సక్సెస్ అయితే అమీన్ పీర్ దర్గా దగ్గర నేను కోస్తానని మొక్కుకున్నాను అని ఇలా మొక్కుబడులు చేసుకొని దర్గాల వద్ద, ఆస్థానాల వద్ద, సమాధుల వద్ద ఎవరైతే, ఇంకా దైవేతరుల వద్ద, పుట్టల వద్ద, విగ్రహాల వద్ద ఎవరైతే కోస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా షిర్కుకు పాల్పడినట్టే. కాబట్టి ఫసల్లి లిరబ్బిక వన్హర్, అల్లాహ్ కోసం మాత్రమే కుర్బానీ ఇవ్వాలి, జంతు బలి ఇవ్వాలి. ఇంకెవరి కొరకు కూడా జంతు బలి ఇవ్వకూడదు. కావున అల్లాహ్ తఆలా ఖురాన్లో తెలియజేశాడు, దైవేతరుల పేరున కుర్బానీ ఇవ్వటం అనేది షిర్క్ అవుతుంది. కావున సోదరులారా, అల్లాహ్ తఆలా మరొక చోట ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, కుల్ ఇన్నస్సలాతి వనుసుకి వమహయాయ వమమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్. చెప్పండి, మా మరణం, మా జీవితం, మా నమాజ్, మా కుర్బానీ అన్ని సర్వలోకాల ప్రభు అయిన అల్లాహ్కు ఒక్కడికేనని పలకండి అని అల్లాహ్ చెప్పాడు. కాబట్టి మనం ఏ ఆరాధన చేసినా అల్లాహ్కు ఒక్కడికే చేయాలి. సో కుర్బానీ, జంతు బలి అనేది కూడా ఇబాదతే, జంతు బలి అనేది కూడా ఆరాధనే. ఈ ఆరాధన ఒక్క అల్లాహ్కు తప్ప ఇంకెవరికి చెయ్యకూడదు. బనీ ఇస్రాయేల్ వాకియా ఒకటి ఉంది. ఇద్దరు ముస్లిములు ఒక అడవి ప్రాంతం గుండా వస్తూ ఉంటే ఆ గ్రామస్తులు పట్టుకున్నారు. ఎవరయ్యా మీరు, కొత్త వాళ్ళు, ఈ ప్రదేశం గుండా వెళ్తున్నారు అనగానే, మేము బాటసారులము, దారి తప్పి వచ్చాము అనగానే, అయితే వచ్చారు కానీ మా గ్రామ దేవతకు బలిచ్చెళ్ళండి. అయ్యో మేము ప్రయాణంలో ఉన్నాం, మా దగ్గర ఏం లేదు. ఏమి లేకపోతే ఒక ఈగనైనా సరే బలి ఇవ్వండి అని అన్నారు, లేదంటే చంపేస్తామని అన్నారు. అందులో ఒకడు భయపడిపోయి ఈగను పట్టి విగ్రహానికి బలిచ్చాడు. మరో వ్యక్తి అంతకంటే అల్పమైన వస్తువునైనా సరే, నేను అల్లాహ్కు తప్ప ఇంకెవరికి నేను బలి ఇవ్వను, మీరేం చేస్తారో చేసుకోండి, చంపినా పర్వాలేదు, నేను మాత్రము అల్లాహ్కు తప్ప ఇంకెవరికి బలి ఇవ్వనన్నాడు.
అతను చంపేశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎవరైతే ఈగే కదా అని బలిచ్చాడో ఆ వ్యక్తి నరకంలో కాలిపోతున్నాడు. ఎందుకు? షిర్కు చేశాడు. ఎవరైతే అల్లాహ్ కోసం చావడానికైనా సిద్ధపడ్డాడో, బలివ్వలేదో, అతను జన్నతులో ఉన్నాడు, స్వర్గంలో ఉన్నాడు. ఒక ముస్లిం ఎలా ఉండాలి? ఒక ముస్లిం ఎలా ఉండాలి? ఈగను కాదు కదా, అంతకంటే అల్పమైనదైనా సరే అల్లాహకు తప్ప ఇంకెవరికి ఇవ్వకూడదు. ఇలా ఉండాలి ఒక ముస్లిం. కానీ ఈరోజు జంతు బలులు విగ్రహాల దగ్గర, సమాధుల దగ్గర, దర్గాల దగ్గర, వేప చెట్ల దగ్గర, జెండామాన్ల దగ్గర, ఏమి పీర్ల పండుగ సందర్భంగా గుండమేటని ఇక్కడల్లా కోస్తున్నారు. ఇవన్నీ హరాం, షిర్క్. ఇవి చేయకూడదు సోదరులారా. ఫసల్లి లిరబ్బిక వన్హార్, అల్లాహ్ కోసం మాత్రమే బలి ఇవ్వాలి, ఇంకెవ్వరి కోసం కూడా ఇవ్వకూడదు. గుండమేటని చెప్తే చాలా మంది కోస్తా ఉంటారు, హరాం అది, షిర్క్ అది. అది కోయడం వల్ల మీకు పుణ్యం రాదు, దానివల్ల మీకు పాపమే. కావున చెబుతున్న మాట ఏమిటి? అల్లాహ్ ఖురాన్లో చెప్పాడు, నువ్వు నమాజ్ చేసినా నా ఒక్కడికే చెయ్యి, కుర్బానీ ఇచ్చినా నా ఒక్కడికే ఇవ్వు. ఎందుకు ఈ మాట అల్లాహ్ చెప్తున్నాడు పదే పదే? దేనికి చెప్తున్నాడు? నీ బలి అందుకోవటానికి హక్కుదారుడు అల్లాహ్ ఒక్కడే, ఇంకెవరు కాదు. ఈ విషయాన్ని తెలుసుకోవాలి. కావున సోదరులారా, మేము మొక్కుబడి చేసుకున్నాము, పలానా చోట కోస్తాము, నా కొడుకు పుట్టాడు పలానా చోట కోస్తాము, ఇవన్నీ తగదు ఒక ముస్లింకి. అల్లాహ్ కోసం మాత్రమే కుర్బానీ ఇవ్వాలి, అల్లాహ్ కోసం మాత్రమే జంతు బలి ఇవ్వాలి. సోదరులారా, కుర్బానీలో తౌహీద్, ఏకదైవారాధన అంటే ఏంటి? ఒక్క అల్లాహ్ కోసం మాత్రమే బలి ఇవ్వాలి, ఇంకెవరి కోసం బలి ఇవ్వకూడదు. సోదరులారా, కుర్బానీ ప్రాముఖ్యత ఏమిటంటే సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఇబ్నె మాజా 3123వ హదీసు, మీలో ఎవరికైతే స్తోమత ఉందో, వారు కుర్బానీ ఇవ్వలేదో, అలాంటి వారు నాతో పాటు ఈద్గాకు రావద్దు అని చెప్పారు. ఎంత పెద్ద మాట ఇది! స్తోమత ఉండి కూడా ఎవరైతే కుర్బానీ ఇవ్వలేదో వారు నాతో పాటు ఈద్గాకు రావద్దు అన్నారంటే ఎంత పెద్ద మాట! సోదరులారా, ఇక్కడ ఒక నిమిషం ఆగి గమనించండి. మనలో ఈరోజు స్తోమత లేని వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, స్తోమత ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మరి స్తోమత పెట్టుకొని కూడా కుర్బానీ ఇవ్వని వారు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే కుర్బానీ అనేది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని ఒక ముస్లిము ఎలా అయినా వదులుకుంటాడా? వదులుకోడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించే ఒక ముస్లిం తప్పనిసరిగా కుర్బానీ ఇస్తాడు. ఎందుకంటే సోదరులారా, అబూదావుద్ 2788వ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆదేశించారు, ప్రతి సంవత్సరము ప్రతి ఇంట్లో కుర్బానీ కావాలని ప్రవక్త గారు ఆదేశించారు. ప్రతి ముస్లిం ఇంట్లో కుర్బానీ అవ్వాలి ఖచ్చితంగా. స్తోమత ఉన్న వాళ్ళ మీద కుర్బానీ ఇవ్వటం వాజిబ్. వాజిబ్ అంటే తప్పనిసరి. కానీ ఈరోజు మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? పొట్టేలుగు పెట్టాలంటే 15,000 16,000 డబ్బులు పెట్టాలి, ఒక మేకపోతు కొనాలంటే 15,000 16,000 డబ్బులు పెట్టాలి. ఎందుకు వచ్చిన తంట? ఊరుకుంటే పోతుంది, ఎందుకులే ఇదని చెప్పి అనుకుంటున్నారు. కానీ మీ దగ్గర స్తోమత ఉందో లేదో ప్రజలకు తెలియకపోవచ్చు, అల్లాహకు తెలుసు. మీరు ఏ స్థితిలో ఉన్నారో, ఏ స్తోమతలో ఉన్నారో, మీ ఇంట్లో డబ్బు ఎంత ఉందో, మీరు ఏ స్థితిలో ఉన్నారో మొత్తం ఎరిగినవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మీ ఇంట్లో డబ్బు పెట్టుకొని, స్తోమత పెట్టుకొని, కావాలని మీకు బుద్ధి పట్టక పిసినారితనంతో గనక మీరు కుర్బానీ ఆపేసుకున్నట్లయితే మీరు అల్లాహ్ దగ్గర రేపు నేరస్తులుగా పరిగణించబడతారు, గుర్తుపెట్టుకోండి. కావున కుర్బానీ అనేది అదేదో వేస్ట్ విషయం అనుకుంటున్నారేమో, మాంసం కొయ్యడం ఎందుకు, ఎవరికో పంచడం ఎందుకు అనుకుంటున్నారేమో. ఒకవేళ మీరు గనక అల్లాహ్ ఆదేశాన్ని, ప్రవక్త మాటను మీరు తీసుకోకపోతే ఖచ్చితంగా తప్పనిసరిగా మీరు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర మీరు పట్టుబడేటటువంటి అవకాశం అనేది ఉంది. వద్దులండి. సో కాబట్టి ఇక్కడ నేను చెబుతున్నటువంటి మాట ఏమిటంటే సోదరులారా, కుర్బానీ అనేది ప్రతి ముస్లిము తప్పనిసరిగా, స్తోమత ఉన్న ముస్లిం ఖచ్చితంగా కుర్బానీ ఇవ్వాలి. ఒకవేళ మీరు పొట్టేలు లేదా మేకపోతు కొనే స్తోమత మీలో లేకపోతే ఒక పెద్ద జంతువులో భాగం ఉండొచ్చు, ఒక పెద్ద జంతువులో భాగం ఉండొచ్చు, 7 మంది భాగం ఉండొచ్చు, ఒంటి అయితే 10 మంది భాగం ఉండొచ్చు. మనకు ఒంటి దొరకదు కాబట్టి ఇక్కడ పెద్ద జంతువులో భాగం ఉండొచ్చు 7 మంది.
ఒక్కొక్క భాగం 3,500 4,000 పడుతుంది అంతే. 3,500 4,000 డబ్బులు లేనంత గత్యంతరం లేని స్థితిలో అయితే నాకు తెలిసి ఈ రోజుల్లో ఎవరు ఉండరు. ఆ స్పాటి స్తోమత కూడా లేకుండా ఎవరు ఉండరు. కానీ మనం తినం కదా, మనకు అలవాటు లేదు కదా అని చెప్పేసి అనుకోవడం కూడా తప్పి. మీరు తినకపోయినా కూడా దాన్ని పంచనైనా పనిచేయాలి. కానీ కుర్బానీ మాత్రము స్తోమత ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఇవ్వాలి. కావున సోదరులారా, బక్రీద్ పండగ అంటే కేవలము ఈద్గా రోజున కొత్త జుబ్బా వేసుకొని ఈద్గాకొచ్చి పండగ నమాజ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవడం కాదు. స్తోమత ఉన్నవాడు అల్లా ప్రసన్నత కోసము అల్లా ఆజ్ఞకు కట్టుబడి ప్రవక్త విధానాన్ని అనుసరిస్తూ కుర్బానీ ఇవ్వాలి. ఇది దైవ భీతి అంటే. పండగ రోజు మాత్రము కొత్త బట్టలు వేసుకొని ఈద్గాలో కనపడితే లాభం ఏంటండి? అల్లా ఆదేశాన్ని పాటించిన వాడిదే బక్రీద్ పండగ. అల్లా ప్రసన్నత కోసం కుర్బానీ ఇచ్చిన వాడిదే బక్రీద్ పండగ. కావున ప్రతి కుటుంబంలో కూడా స్తోమత ఉన్న ప్రతి ముస్లిము ఖచ్చితంగా కుర్బానీ అనేది ఇవ్వాలి. అది ఒంటెలో కానీ, ఆవులో కానీ, ఎద్దులో కానీ, మేకలో కానీ, గొర్రెలో కానీ ఖచ్చితంగా కుర్బానీ అనేది ఇవ్వాలి. అలాగే సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రయాణంలో ఉన్నా, ఇంటి వద్ద ఉన్నా ఆయన ఎప్పుడు కూడా కుర్బానీ ఇవ్వటం అనేది ఆపలేదు. ఒకసారి ఆలోచించండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పేదవారు. ఎంత పేదవారు అనంటే, ఒక రోజు తిన్నారంటే 2-3 రోజులు పస్తులు ఉండేవాళ్ళు. అంత పేదవారు అయినప్పటికీ కూడా ఏ ఒక్క సంవత్సరం కూడా ఆయన కుర్బానీ ఇవ్వకుండా ఉండలేదు. ప్రతి సంవత్సరం ఆయన కుర్బానీ ఇచ్చారు. ప్రవక్త గారు ప్రతి సంవత్సరం కుర్బానీ ఇచ్చారు. అంటే ఆయన అంత పేదరికంలో ఉన్నప్పటికీ కూడా ఒక్క సంవత్సరం కూడా ఆయన విడుపు లేకుండా కుర్బానీ ఇచ్చారంటే ఇంకా దాని ప్రాధాన్యత ఎంతదో గుర్తుపెట్టుకోండి. ఎంత పెద్ద ప్రాముఖ్యత ఉంటే ప్రవక్త గారు ప్రతి సంవత్సరం కుర్బానీ ఇచ్చారు. కావున నేను పోయిన సంవత్సరం ఇచ్చానులేండి అని ఈ సంవత్సరం ఊరుకుంటే కాదు. ప్రతి సంవత్సరము బక్రీద్కు కుర్బానీ అనేది ఇవ్వాలి. స్తోమత ఉన్న ప్రతి ముస్లిం. ఇప్పుడు ఈ రోజుల్లో మన కుటుంబంలో కువైట్కి వెళ్ళిన వాళ్ళు, సౌదీ, ఖత్తర్, దుబాయ్ వెళ్ళిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అల్హమ్దులిల్లా. 3,500 4,000 పెద్ద ఎక్కువేం కాదు. అల్లా కోసం మనం పిసినారితనాన్ని వహించినట్లయితే తప్పనిసరిగా మన సంపద అది నాశనం అయిపోతుంది. ఏదో ఒక రోజు మనకు పనికిరాదు ఆ సంపద. కావున ఖచ్చితంగా కుర్బానీ ఇవ్వాలి. కుర్బానీ ఇవ్వటంలో లహుం ఫీహా ఖైర్ అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అన్నాడు. ఇందులో మీకు అనేక మేలు ఉన్నాయి అని అల్లాహ్ చెప్పాడు. లహుం ఫీహా ఖైర్, ఇందులో మీకు చాలా మేలు ఉంది అని అల్లాహ్ చెప్పాడు. ఎవరైతే కుర్బానీ ఇస్తారో ఆ జంతువు తీర్పు దినం రోజున సాక్ష్యంగా ఉంటుంది ఆ ముస్లిం కొరకు. దాని ద్వారా పుణ్యం లభిస్తుంది. అల్హమ్దులిల్లా. మరి ఆ జంతువును కుర్బానీ చేసిన తర్వాత ఏం చేస్తాడు? మొత్తం తానే తింటాడా? తానే తినడు. కానుకగా బంధుమిత్రులకు పంచుతాడు. ఇంకా సదకాగా పేదలకు ఇస్తాడు. ఆ విధంగా కూడా అతను పుణ్యాన్ని పొందుతాడు. అల్హమ్దులిల్లా. కాబట్టి ఈ బక్రీద్ సందర్భంగా నిజంగా ఎంతో మంది కుర్బానీ ఇస్తూ ఉంటారు. పేదలకు, బంధువులకు తినిపిస్తూ ఉంటారు. దీని ద్వారా బంధుత్వం బలపడుతుంది. దీని ద్వారా ప్రేమ, సమైక్యత భావం అనేది అభివృద్ధి చెందుతుంది. పేదలు పండగ పూట పస్తులు ఉండకుండా ఎంత పేదవాడైనా సరే మటన్ తినగలుగుతాడు. అంత గొప్ప ఔన్నత్యం కలిగినటువంటి పండగ బక్రీద్ పండగ అనేది సోదరులారా. కావున తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా స్తోమత కలిగిన వాళ్ళు కుర్బానీ ఇవ్వవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడగడం జరిగింది, ఆచరణలన్నింటిలేకల్లా అతి గొప్ప ఆచరణలు ఏమిటి అని అడగ్గా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఘనమైనటువంటి శబ్దంతో తల్బియా చదవడము మరియు కుర్బానీ ఇవ్వటము. ఈ రెండు చాలా ఘనమైనటువంటి సత్కార్యాలు అని చెప్పారు. కాబట్టి గొప్ప పుణ్యాలలో అతి గొప్ప పుణ్యం ఒకటేమిటి? కుర్బానీ ఇవ్వటము. కాబట్టి కుర్బానీ అనేది మనం ఇవ్వాలి సోదరులారా. ఈ కుర్బానీలో కూడా కొన్ని తప్పులు చేసేటటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అదేమిటంటే
ఒక మేకపోతు కానీ, ఒక పొట్టేలు కానీ, ఒక గొర్రె కానీ, ఒక మేక కానీ, అంటే గొర్రె కానీ, పొట్టేలు కానీ, మేక కానీ, మేకపోతు కానీ ఒక కుటుంబానికి సరిపోతుంది. ఒక కుటుంబానికి సరిపోతుంది. అలాగే ఆవులో భాగమైనా సరే, ఒంటెలో భాగమైనా సరే ఒక కుటుంబానికి సరిపోతుంది. ఆ కుటుంబంలో ఒకే పొయ్యి మీద వండుకు తినేవాళ్ళు, ఒకే సంపాదనతో ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నా సరే ఆ పొట్టేలే ఆ కుటుంబానికి సరిపోతుంది. కానీ ఇక్కడ ధర్మజ్ఞానం లేనటువంటి ముస్లింలు చాలా మంది ఏం చేస్తుంటారంటే, ఈ సంవత్సరం చనిపోయిన మా నాన్న పేరుతో, ఈ నెక్స్ట్ సంవత్సరం మా అమ్మ పేరుతో, ఈ సంవత్సరం నా పేరుతో, వచ్చే సంవత్సరం నా భార్య పేరుతో అని ఇలా వంతులు వేసుకుంటూ ఉంటారు. ఇది లేదు, ఎక్కడ కూడా ఈ విధానం అనేది లేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన కుటుంబం మొత్తానికి కలిపి కుర్బానీ ఇచ్చారు. కలిపి పొట్టేలును కుర్బానీ ఇచ్చారు. ఒక్కొక్కరి పేరుతో ఒక్కొక్క పొట్టేలును ఎప్పుడు కూడా ఆయన కోయలేదు. కాబట్టి మీ ఇంట్లో నీ 2 కొడుకులు, 2 కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, నీ భార్య, నువ్వు మొత్తానికి ఒక పొట్టేలు కుర్బానీ సరిపోతుంది. లేదా ఒక ఆవులో భాగం సరిపోతుంది. సపరేట్గా ఒక్కొక్కరి పేరు మీదుగా ఒక్కొక్క కుర్బానీ లేదు సోదరులారా. ఇది ధర్మజ్ఞానం లేనటువంటి కొంతమంది ఈ విధంగా వంతులు వేసుకుంటూ ఉంటారు. ఈ వంతులు వేసేది లేదు. అయితే ఇందులో కూడా కొంతమంది చనిపోయినటువంటి మృతుల పేరు మీదుగా కుర్బానీ ఇస్తూ ఉంటారు. అంటే బ్రతికి ఉన్న తమ పేరు మీదుగా కుర్బానీ ఇవ్వకుండా చనిపోయిన పూర్వీకుల పేరు మీదుగా కుర్బానీ ఇస్తూ ఉంటారు. అంటే తన నాన్న చనిపోయాడు, ఇప్పుడు ఏమంటాడంటే తన పేరు మీదుగా కుర్బానీ ఇవ్వకుండా మా నాన్న పేరు మీదుగా నేను కుర్బానీ ఇస్తున్నాను అని కుర్బానీ ఇస్తాడు. చనిపోయిన వారు మీద పేరు మీదుగా ప్రత్యేకంగా కుర్బానీ ఇవ్వటం అనేది ఎక్కడ కూడా లేదు సోదరులారా. మీరు ఏదైతే మీకు పొట్టేలు కుర్బానీ ఇస్తున్నారో, ఒక భాగం కుర్బానీ ఇస్తున్నారో, అది చనిపోయిన వాళ్ళకు కూడా వర్తిస్తుంది. చనిపోయిన వాళ్ళకు కూడా. నీ కుటుంబం అంటే ఏంటి? చనిపోయిన వాళ్ళు, బ్రతికి ఉన్న వాళ్ళు అందరూ నీ కుటుంబీకులే. నువ్వు ఏదైతే ఒక పొట్టేలును కుర్బానీ ఇస్తున్నావో అది చనిపోయిన వాళ్ళకి వర్తిస్తుంది, బ్రతికి ఉన్న వాళ్ళకు కూడా వర్తిస్తుంది సోదరులారా. చాలు, నువ్వు ఒక్క పొట్టేలు బలిస్తున్నావు కదా, దాని పుణ్యమే చనిపోయిన వాళ్ళకి వస్తుంది. అంటే మీ అమ్మ చనిపోయినా, మీ నాయన చనిపోయినా వాళ్ళకి వస్తుంది, బ్రతికి ఉన్న నీకు, నీ భార్యకి, నీ బిడ్డలకు కూడా వస్తుంది. నాన్న కోసం ఒకటి, అమ్మ కోసం ఒకటి, నా కోసం ఒకటి లేదండి. తర్వాత ఒకవేళ మృతుల పేరు మీదుగా కుర్బానీ ఇచ్చేటటువంటిదే ఉంటే గనక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బ్రతికి ఉండగానే తన 3 కూతుర్లు చనిపోయారు. రుకయ్య, ఉమ్మే కుల్సుమ్, జైనబ్, వీళ్ళు 3 కూడా చనిపోయారు. వీళ్ళ 3 చనిపోయారు. మరి కొడుకులు 3 కూడా చనిపోయారు. ఇబ్రాహీము, అబ్దుల్లా, కాసిం 3 చనిపోయారు. అంటే మొత్తము 6 మంది పిల్లలు ప్రవక్త వారు బ్రతికి ఉండగానే చనిపోయారు. మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ రోజు కూడా చనిపోయిన నా కొడుకు ఇబ్రాహీం పేరుతో కుర్బానీ ఎప్పుడు ఇవ్వలేదు. చనిపోయిన నా కూతురు రుకయ్య పేరుతో కుర్బానీ ఎప్పుడు ఇవ్వలేదు. చనిపోయిన నా కూతురు జైనబ్ పేరుతో కుర్బానీ అని ఎప్పుడు ఇవ్వలేదు. ఏ రోజు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ ఒక్క సంవత్సరం కూడా చనిపోయిన తన కూతుర్ల పేరు మీద కానీ, కొడుకుల పేరు మీద కానీ కుర్బానీ అనేది ఎప్పుడు ఇవ్వలేదు. ఆయన ఇవ్వలేదంటే అర్థమేమని? ధర్మంలో ఉంటే ఆయన ఖచ్చితంగా ఇస్తారు. లేదు, ఇవ్వలేదంటే అర్థమేమని? ధర్మంలో లేదని. సో కావున మనం కూడా లకద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించవలసినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది. కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారినే మనము అనుసరించాలి. కావున సోదరులారా, మృతుల కోసం సపరేట్గా కుర్బానీ ఇచ్చేది లేదు. మనం ఇచ్చే ఆ జంతువు కుర్బానీని వాళ్ళకు కూడా సరిపోతుంది. తర్వాత సోదరులారా, ఈ యొక్క కుర్బానీ విషయంలో కూడా కొంతమంది ఏం చేస్తారంటే కుర్బానీ ఇచ్చేటప్పుడు రక్తం పట్టుకొని వండుకు తింటారు. రక్తం పట్టుకొని వండుకు తింటారు కొంతమంది. కుర్బానీ జంతువును కోసేటప్పుడు ఒక ప్లేట్ తెచ్చి ఆ ప్లేట్లో రక్తం పట్టుకొని ఆ రక్తాన్ని కూర వండుకొని తినేటటువంటి ముస్లిములు కూడా చాలా మంది ఉన్నారు. సోదరులారా, జంతువు రక్తం తినటము స్పష్టమైనటువంటి హరాము.
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంతిమ దైవ గ్రంథమైనటువంటి ఖురాన్ గ్రంథంలో సూరే అల్ బకరా 173వ ఆయతలో తెలియజేశాడు, ఇన్నమా హర్రమ అలైకుముల్ మైతత వద్దమ వలహ్మల్ ఖింజీర్. అల్లాహ్ ఈ ఆయతలో ఏం చెప్పాడంటే, చనిపోయినటువంటి మృత పశువు రక్తము, పంది మాంసము ఇవన్నీ ముస్లిములకు హరాము అని స్పష్టంగా చెప్పాడు అల్లాహ్. కాబట్టి రక్తము తినటం అనేది కూడా హరాము, తినకూడదు ఏ ముస్లిం కూడా. పడేస్తే ఏమొస్తుందండి, వేస్ట్ అయిపోతుంది, నేలపాలైపోతుందంటే మరి అల్లాహ్ చెప్పాడు ప్రవహించేటటువంటి రక్తం తినకూడదు, దాన్ని పడేయాలి, తినకూడదు. కావున రక్తం పట్టుకొని తినటం హరాం, ఎవరు తినకూడదు. అలాగే సోదరులారా, జంతువును ఏదైతే మనము కోయటం జరుగుతుందో ఆ కోయటం కూడా చేసేటప్పుడు ఓ పద్ధతి, ఓ విధి విధానం ప్రకారము చెయ్యాలి. ఆ జంతువును కోసేటప్పుడు ఇతర జంతువులు చూడకూడదు, ఇతర జంతువులను భయపెట్టడం అనేది తగదు. జంతువును చాటుకు తీసుకెళ్లి కొయ్యాలి. ఇతర జంతువులు బెదురుకొని భయపడేలా చేస్తే గనక అది మీ పాలిట పాపం అవుతుంది, ఇతర జంతువులను భయపెట్టినట్టు అవుతుంది. అలాగే దాని కళ్ళెదురుగా కత్తి నూరటం అనేది జరగకూడదు, దాని కళ్ళెదురుగా కత్తి నూరకూడదు. దాన్ని కిబ్లా వైపునకు పడుకోబెట్టి చాలా పదునైనటువంటి కత్తితో కోసేయాలి. చాలా ఆలస్యంగా కోయకూడదు, టక్కున తెంచేయాలి, దానికి బాధ కలగకూడదు. సగం కోసి రే కత్తి ఏం కత్తి ఇచ్చేవారో సరిగ్గా తెగలేదు, ఇంకొకటి తీసుకురా అని చెప్పి అతను ఎత్తుక్కొని వచ్చేలోపు ఇది గిలగిలా కొట్టుకొని ఇలా చేయకూడదు, పాపం అది. కావున చాలా సున్నితంగా జంతువు పట్ల వ్యవహరించాల్సినటువంటి అవసరము ఉంది సోదరులారా. అలాగే ఈ కుర్బానీ ఇచ్చేటప్పుడు చాలా మంది బిదాతు దువాలు చదువుతూ ఉంటారు. ఒక పుస్తకం ఎదురుగా పెట్టుకొని దువాలు చదువుతుంటారు కొంతమంది. అలాంటిది ఏమీ అవసరం లేదు. ఒకటి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు ఒక దువా నేర్పించారు, అల్లాహుమ్మ హాదా మిన్క వలక అల్లాహుమ్మ తకబ్బల్ మిన్నీ. అల్లాహ్, ఈ కుర్బానీ ఇచ్చే స్తోమతను నువ్వే ప్రసాదించావు, ఇది నా తరపు నుండి నేను కుర్బానీ ఇస్తున్నాను, స్వీకరించు. అంటే బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ కొయ్యాలి, అంతే సోదరులారా. దానికి బారడంత దువా చదవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు దువా రాకపోయినా కూడా బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అని నియత్ చేసుకునే సరిపోతుంది. నియత్ చేసుకొని బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అని కోసేసినా కూడా మీ కుర్బానీ అయిపోతుంది. కుర్బానీ కోయటంలో కూడా హజ్రత్ రావాలి, కుర్బానీ చెయ్యాలి అనే ఆంక్షలు ఏం లేవండి. కుర్బానీ కోయటంలో హజ్రత్ గారు రావాలి, కుర్బానీ జంతువు కోయాలి అనే ఆంక్షలు ఏం లేవు. మీరు ముస్లిమే కదా, లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ అని కలిమా పలికిన ముస్లింలే మీరంతా. మీరు కోసినా కుర్బానీ అయిపోతుంది. దానికోసం సపరేట్గా ఆయన ఎవరు రావటము, ఆయనకు ఒక 100 రూపాయలు ఇవ్వటము ఏమీ అవసరం లేదండి. ఎవరు కోసినా చెల్లుతుంది అల్హమ్దులిల్లాహ్. కాకపోతే ఆ కోసే విధానము, పద్ధతులు, సున్నతులు కొన్ని ఉన్నాయి, అది తెలుసుకొని కొయ్యాలి. తర్వాత కుర్బానీ యొక్క జంతువు మాంసం ఎవరైతే కోయటానికి వచ్చాడో ఆ వ్యక్తికి చర్మం ఇవ్వటము, కాళ్ళు తలకాయలు ఇవ్వటము ఈ చేయకూడదు, కూలి కింద ఇవ్వకూడదు. అతను కోసినందుకు డబ్బులు ఇచ్చి పంపించాలి తప్ప మాంసము కూలి కింద ఇవ్వకూడదు. మీరు మాంసం కొంత అతనికి కానుక ఇచ్చారు, అది వేరే విషయం, కానీ కోసినందుకే మాంసం ఇవ్వటం అనేది చేయకూడదు. ఇది ప్రవక్త గారు నిషేధించారు. అర్థమైందా? కుర్బానీ యొక్క జంతువు మాంసము కూలి కింద ఇవ్వకూడదు. చాలా మంది చర్మం కాళ్ళు చేతులు ఇచ్చేస్తూ ఉంటారు, అది చేయకూడదు. అలాగే సోదరులారా, కుర్బానీ యొక్క మాంసము మీరు తినండి, మీ బంధుమిత్రులకు కొంత ఇవ్వండి, మరియు పేదలకు, నిరుపేదలు ఎవరైతే వండుకొని తినే స్తోమత లేదో, మాంసం తెచ్చుకొని తినే స్తోమత లేదో వారికి కూడా కుర్బానీ మాంసం ఇవ్వండి. ఆ ఇచ్చే దాంట్లో కూడా స్వార్థం చూపకూడదు. మేలైనది, విలువైనవి మనం ఇంట్లో పెట్టుకొని పనికిరాని తోళ్ళు, ఎముకలు ఇచ్చి పంపించినట్లయితే ఇది అల్లాహ్ ఇష్టపడడు. లన్ తనాలుల్ బిర్ర హత్తా తున్ఫికు మిమ్మా తుహిబ్బూన్. మీరు దేన్నైతే ఇష్టపడతారో, మీరు దేన్నైతే కోరుకుంటారో అది ఇచ్చినప్పుడే మీరు విశ్వాసులు అవుతారు.
కాబట్టి మీరు మంచి మంచి భాగాలన్నీ మీరు తీసుకొని పనికిరానివి పంచినట్లయితే ఇది అల్లాహ్ సుతరాము ఇష్టపడడు. కావున మీరు దేన్ని ఇష్టపడుతున్నారో సమానంగా దాన్ని ఇవ్వాలి సోదరులారా. ఒకవేళ మీ ఇంట్లో ఎక్కువ మంది జనాభా ఉన్నారు, చాలా మంది జనాలు ఉన్నారు, అప్పుడేం చేయాలి? మొత్తం జంతువంతా కూడా మీరే తినండి, తప్పులేదు. కొంతైనా పేదలకు పంపండి, కొంతైనా పంపండి. ఎక్కువ బాగా మీరు వండుకొని తినండి, తప్పులేదు. కానీ కొంతైనా పేదలకు పంపండి. అసలు ఏమీ ఇవ్వకుండా మొత్తం మీరే వండుకు తినేయడం ఇది తప్పు అవుతుంది. కావున కుర్బానీ అనేది అర్థం ఏంటి? త్యాగం. కుర్బానీ అంటే త్యాగం. అలాగే పంచే విధానం కూడా ఎలా ఉండాలి? పంచే విధానం కూడా ఎలా ఉండాలనంటే, చాలామంది ఏం చేస్తారంటే ఒక పొట్టేలు కోస్తారు, 50 మందికి కవర్లలో కట్టి ఒక్కొక్క ముక్క ఇస్తారు. ఇది తప్పు. ఇలా ఇవ్వడం వల్ల వాళ్లకు దేనికి పనికిరాదు, దాన్ని డస్ట్బిన్లో పడేస్తారు. కనీసము ఒక పూట వాళ్ళు వండుకు తినేంతైనా ఓ పిడికెడైనా ఇవ్వాలి. కనీసం ఓ 1/4 కిలో, 1/2 కిలో అయినా సరే ఇవ్వాలి. అలా ఇచ్చేటప్పుడు ఓ 3 ఇవ్వు చాలు, నీ తరపున ఒక 4 ఇవ్వు చాలు. 50 మందికి ఇస్తే ఎక్కువ పుణ్యం నువ్వు అనుకుంటున్నావేమో. లేదు, వాళ్ళు వండుకు తినగలాలి, నువ్వు ఇచ్చే మాంసం ప్రయోజనం కావాలి. అలా ఓ 3 ఓ 4 ఓ 2 ఇవ్వు, తప్పులేదు. 50 మందికి ఇచ్చినా నేను పేరొద్దు, అది ఎందుకు పనికిరాదు. ఇచ్చేటప్పుడు కొద్దిగా ఎక్కువగా ఇచ్చి తక్కువ మందికైనా ఇవ్వాలి. ఇలా కొంతమంది ధర్మం తెలియక ఏం చేస్తూ ఉంటారంటే ఒక్క ముక్క మాత్రమే కవర్లో కట్టి పంపిస్తూ ఉంటారు. అలా వారు దాన్ని ఏం చేసుకోవాలో తెలియక పడేస్తూ ఉంటారు సోదరులారా. కావున కుర్బానికి సంబంధించినటువంటి అనేక విషయాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు తెలియజేశారు. అలాంటి విషయాలన్నీ కూడా మనం తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఉంది సోదరులారా. చెబుతున్నటువంటి విషయం ఏంటంటే, ఈ బక్రీద్ సందర్భంగా చాలా బిదాతు పనులు జరుగుతూ ఉంటాయి. ఆ బిదాతు పనులన్నీ కూడా మనము తెలుసుకొని ప్రవర్తించాలి. బక్రీద్ పండుగ సందర్భంగా పెద్దలకు బట్టలు పెట్టుకునేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ముస్లిములలో. సోదరులారా, ఇస్లాంలో పెద్దలకు బట్టలు పెట్టేది లేదండి. ఇది అసలు ఇస్లాం సాంప్రదాయమే కాదు, ఇది వేరే మత సాంప్రదాయం, మన సాంప్రదాయం కాదు ఇది. చనిపోయిన తర్వాత ఒక మృతుడికి, అది అమ్మ కావచ్చు, నాయన కావచ్చు, ఎవరైనా కావచ్చు, పుణ్యం రావాలంటే మీరేం చేయాలి? వాళ్ళ పేరు మీదుగా సదకాలు అవి చేయాలి. మస్జిదులకు ఏదైనా ఇవ్వటము, మదర్సాలకు ఏదైనా ఇవ్వటము, అనాథ పిల్లలకి ఏదైనా పెట్టటము, ఏదైనా బోరింగ్ అవసరమైతే ఇప్పించడము, ప్రజలకు అవసరమయ్యేటటువంటి వస్తువులు ఏదైనా పెట్టించడము, ఇంకా వాళ్ళ కోసం దువా చేయటము, ఇవి చేస్తే వాళ్ళకు పుణ్యం. కానీ మీరు బట్టలు పెట్టినంత మాత్రం నా బట్టలు వాళ్ళకు చేరవు, దాని పుణ్యము వాళ్ళకు రాదు. బక్రీద్ సందర్భంగా పెద్దలకు బట్టలు పెట్టుకోవడం అనేది ఇది బిదాత్, ఇది కొత్త విధానం, ఇస్లాంలో లేనిది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు ఐడియల్, అడుగడుగులోన ప్రవక్త గారు మనకు ఆదర్శంగా ఉన్నారు. ఆయన వెనకాలే మనమంతా నడవాలి. మరి ప్రవక్త గారు చనిపోయిన తన కూతుళ్ళకి ఏనాడు బట్టలు పెట్టలేదు, చనిపోయిన తన కొడుకులకు ఏ రోజు బట్టలు పెట్టలేదు, చనిపోయిన తన భార్యలకు ఏ రోజు కూడా బట్టలు పెట్టలేదు. మరి ఆయన పెట్టలేదంటే అర్థమేమని? మనం కూడా పెట్టకూడదు. చనిపోయిన వాళ్ళ కోసం నువ్వు దువా చేయాలి. అల్లా, మా నాన్న చనిపోయారు, అతన్ని సమాధి శిక్ష నుండి రక్షించు, అతని నరకాగ్ని నుండి కాపాడు, అల్లా అతనికి జన్నతు ప్రసాదించు, అల్లా అతని తప్పులు మన్నించు, అతని పాపాలు మన్నించు అని అల్లా దగ్గర చేతులెత్తి దువా చేయడం వల్ల మృతులకు లాభం ఉందే గాని మీరు వాళ్ళ గోరీల దగ్గరికి వెళ్ళిపోయి ఏవేవో చేసినంత మాత్రాన వాళ్ళు చూడరు, మీరు పెట్టేవి వాళ్ళు తినరు, వాళ్ళు తీసుకోరు, వాళ్ళకి ఏ పుణ్యము రాదు. ప్రవక్త గారు నేర్పింది దువా చేయాలి వాళ్ళ కోసం. కావున సోదరులారా, చెబుతున్న చివరి మాట ఏంటంటే, కుర్బానీ అనేది స్తోమత ఉన్న ప్రతి ముస్లిం మీద వాజిబు. ఈరోజు ఒక్కొక్కరు ఎంతోమంది నెల కోయటి నుంచి 50,000 కొడుకు పంపుతున్నాడు. ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు నెలకి 60-70 వేలు సంపాదించుకుంటున్నారు, అయినా కుర్బానీ ఇవ్వరు. ఈ పిసినారితనం కారణంగానే గతించిపోయిన జాతులు నాశనం అయిపోయాయి సోదరులారా. పిసినారితనం అల్లాకు పెట్టే విషయంలో, అల్లా మార్గంలో ఖర్చు పెట్టే విషయంలో పిసినారితనం వహిస్తే గనక అల్లాహ్ మనల్ని ఏ మాత్రం కూడా ఇష్టపడడు సోదరులారా.
అల్లా కోసం అంటే అది ఎంతైనా సరే మన ధనంలో నుంచి, మనం సంపాదించిన డబ్బులో నుంచి అల్లా కోసం ఎప్పుడైతే ఖర్చు పెడతామో అప్పుడు మన సంపద పరిశుభ్రం అయిపోతుంది, అప్పుడు మన సంపదలో బర్కత్ పుడుతుంది సోదరులారా. అల్లా సుబ్హానహు తాలా అప్పుడు మన సంపదలో బర్కత్ ఇస్తాడు. బర్కత్ అంటే ఏంటి? బర్కత్ అంటే డబ్బులు లక్షలకు లక్షలు వచ్చి ఇంట్లో మూలగటం కాదు. బర్కత్ అంటే అర్థం ఏంటంటే నువ్వు సంపాదించిన సంపాదనలో శుభం ఏర్పడటం, అంటే రోగాలు రాకుండా ఉండటము, వృధా ఖర్చులు కాకుండా ఉండటము, డబ్బులంతా వేస్ట్ అయిపోకుండా ఉండటము, ఇలా సేవ్ అవుతూ వస్తుంది డబ్బులు. అర్థమైందా? అల్లా సుబ్హానహు తఆలా మార్గంలో ఖర్చు పెట్టడం వల్ల పెద్ద పెద్ద ప్రమాదాల నుండి అల్లా మనల్ని కాపాడుతూ ఉంటాడు. అల్హమ్దులిల్లా. అలాంటి లాభాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మన సంపద నుండి తీసి అల్లా మార్గంలో ఇవ్వటానికి ఎప్పుడైతే మన మనసు ఒప్పుకుంటుందో అప్పుడు మనలో ఈమాన్ ఉందని అర్థం. అల్లా కోసం ఇవ్వడానికి చేతులు రావడం లేదంటే వాడి హృదయంలో ఈమాన్ చచ్చిపోయిందని అర్థం. కావున సోదరులారా, మనం ఇష్టపడే డబ్బులో నుంచి తీసి అల్లా మార్గంలో ఖర్చు పెట్టాలి. కావున స్తోమత ఉన్న ప్రతి ఒక్కరు కూడా కుర్బానీ ఇవ్వండి. ఇప్పటి వరకు మీరు కుర్బానీ ఇచ్చేటటువంటి సంకల్పం చేసుకోకపోతే ఇకనైనా మీరు సంకల్పం చేసుకోండి. ఒక పొట్టేలును పట్టుకోవడమో, ఒక మేకను పట్టుకోవడమో, ఒక గొర్రెను పట్టుకోవడమో ఏదో ఒకటి చేయండి. అవి కొనే స్తోమత లేకపోతే ఒక పెద్ద జంతువులో భాగం ఇవ్వటమో ఏదో ఒకటైనా చెయ్యండి సోదరులారా. కానీ కుర్బానీ మాత్రము ఇచ్చే ఆలోచనను మానుకోకండి. అలా మానుకున్నట్లయితే రేపు అల్లా దగ్గర మీరే పట్టుబడతారు సోదరులారా. అల్లాతో నేను దువా చేస్తూ ముగిస్తున్నాను. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్లా మనందరికీ ప్రసాదించుగాక. కుర్బానీ ఇచ్చేటటువంటి స్తోమతను అల్లా మనందరికీ ప్రసాదించుగాక. అల్లా సుబ్హానహు తాలా మనల్ని ఎల్లవేళ తౌహీదుపై జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. షిర్కు నుండి, కుఫర్ నుండి, బిదాతు నుండి, శైతాన్ యొక్క కీడుల నుండి, మహమ్మారి యొక్క రోగాల నుండి అల్లా మనల్ని కాపాడుగాక. అల్లా సుబ్హానహు తాలా మనల్ని కబర్ శిక్ష నుండి, జహన్నం నుండి కాపాడి జన్నతులో ప్రవేశింపజేయుగాక. అల్లా సుబ్హానహు తాలా మనకి జన్నతులో ఉన్నతమైన దర్జాలను ప్రసాదించుగాక. మన కుటుంబీకులతో కలిసి ఉండే భాగ్యాన్ని అల్లా స్వర్గంలో మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. బారకల్లాహు లనా వ లకుం ఫిల్ ఖురానిల్ అజీమ్ వస్తగ్ఫిరుల్లాహి వ లిసైరిల్ ముస్లిమీన్ ఇన్నహు తాలా జవాదుల్ కరీం.